అందరికీ షలోమ్. మన్నా గురించి ముందు వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు ఇంకా తెలుసుకుందాం. ఎలోహిం మోషేకు కొంత మన్నాను తరతరాలుగా ఉంచమని ఆజ్ఞాపించాడు. తద్వారా ఎలోహిం ఎడారిలో వారిని ఎలా పోషించాడో ఇశ్రాయేలీలు చూస్తారని ఆ విధంగా ఉంచమని చెప్పడం జరిగింది. అహరోను కొంత మన్నాను సేకరించి అతి పవిత్ర స్థలంలో ఒక కూజాలో ఉంచడం అనేది జరిగింది. మిద్రాష్ ఇది చాలా సంవత్సరాలు అక్కడే ఉందని చెబుతుంది. ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో ఇర్మియా ఇశ్రాయేలీలను గద్దించినప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించరు అని వారిని గద్దించడం అనేది జరిగింది. అప్పుడు వారు ఏమని సమాధానం ఇచ్చారు అంటే, మేము పనిని వదిలి ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించాలి, దేని నుండి మమ్మల్ని మేము పోషించుకోవాలి అని ఆయనకు సమాధానం ఇచ్చారు. అప్పుడు ఇర్మియా మన్నా పాత్రను బయటకు తెచ్చి వారితో, మీరు ఎలోహిం వాక్కును చూస్తున్నారా అని వారిని అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది విను అని కాదు, చూడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇర్మియా ఇలా చెబుతున్నాడు, దీనితో మీ పూర్వీకులు తమను తాము పోషించుకున్నారు. తనను గౌరవించే వారికి ఆహారం సిద్ధం చేయడానికి ఎలోహిం ఏర్పాటు చేస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, మీరు పని చేసుకుంటూ ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించడం లేదు అని అడుగుతున్నప్పుడు వారు, మేము ధర్మశాస్త్రాన్ని చదువుతూ కూర్చుంటే మాకు పోషణ ఎలా జరుగుతుంది అని ఆయనకు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు మన్నా కూజాన్ని తీసుకొచ్చి వారితో ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది, వారు కష్టపడకపోయినా ఎలోహిం ఈ యొక్క మన్నాతో వారిని పోషించాడు అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పామంటే కొందరు పని మానేసి ఉచితంగా వస్తామని చూస్తారు, కానీ దీని అర్థం అది కాదు. తండ్రికి ఇచ్చే సమయాన్ని తండ్రికి ఇవ్వాలి, మన పోషణ నిమిత్తం కూడా మనం కష్టపడి పని కూడా చేయాలి. సొలొమోను రాజు పవిత్ర ఆలయాన్ని నిర్మించినప్పుడు అది నాశనం చేయబడుతుందని తెలిసి లోతైన వంకరలు గల మార్గాల చివరన మందసాన్ని దాచడానికి ఒక స్థలాన్ని కూడా నిర్మించాడని ఇశ్రాయేలీలు చెప్పడం జరుగుతుంది. మొదటి ఆలయం నాశనానికి 22 సంవత్సరాల ముందు రాజైన యెషయా మన్నా కూజాను మందసంతో పాటు ఒక ప్రత్యేక ప్రదేశంలో దాచాడు. అది ఇప్పటికీ అక్కడే దాగి ఉంది అని చెప్పడం కూడా జరుగుతుంది. మెషియాకు రాకతో తిరిగి కనుగొనబడడానికి వేచి ఉంది. ఎడారిలో ఇశ్రాయేలీలు తోరా నేర్చుకోవడంలో మాత్రమే నిమగ్నమై ఉన్నప్పుడు ఎలోహిం వారిని మన్నాతో పోషించినట్లే మెషియాకు యుగంలో కూడా తోరాను లోతుగా పరిశీలించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సాధించినప్పుడు మనకు స్వర్గం నుండి వచ్చే ఆహారంతో పోషింపబడతాము. ఈ చివరి మన్నా ముక్క మనకు గుర్తు చేస్తుందని మిద్రాష్ వివరిస్తుంది.